ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసము మొత్తము కూడా హేమంత ఋతువు మార్పిడి జరగటము, అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం, కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం, మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం. ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ ఏ రాశుల వారికి ఏ ఏ సందర్భానుచితంగా ఏ ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు, టైము, ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు, అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది. మరి ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ, అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము, నక్షత్రాలని మరి ఆ పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు. అసలైనటువంటిది జన్మజాతకము. జన్మజాతక రీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా, ప్రాపంచికంగా, లేకపోతే ఈ నక్షత్రం వారికి, ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశిలో ముఖ్యంగా ఉన్నటువంటి నక్షత్రాలను పరిశీలించినట్లయితే పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 నక్షత్ర పాదాలు మరియు మీనరాశి. ఈ రాశి వారికి డిసెంబర్ నెల మొత్తము 1వ తేదీ నుంచి కూడా ఉన్న కాలచక్రంలో ఉన్నటువంటి గ్రహ గమనాలను కనుక పరిశీలించినట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి ఏలినాడి శని ప్రభావము, జన్మరాశికి 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ వైపరీత్య ప్రభావము, అట్లాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుకూల ప్రభావము, చతుర్థంలో వక్రీగత గురుని యొక్క ప్రభావము, అట్లాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క అనుకూలత, బుధుడి యొక్క ప్రతికూలత, డిసెంబర్ 7 వరకు కూడా కుజుని యొక్క ప్రతికూలత, రవి యొక్క ప్రతికూలత, డిసెంబర్ 7 తర్వాత 10వ స్థానంలోకి కుజుడి యొక్క రాశి మార్పు, అట్లాగే 16 తర్వాత ఈ మీనరాశి వారికి రవి యొక్క మార్పు అత్యంత అనుకూలత్వం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారికి గృహపరమైనటువంటి విద్యా సంబంధితమైనటువంటి విషయాలలో కొన్ని ఎదురు దెబ్బలు జరగడానికి అవకాశము, అశాంతిగా ఉండటము, చదువు సరిగ్గా చదవట్లేదనేటటువంటి బాధ విద్యార్థుల్లో ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య లోపము అంటే అనారోగ్య పరిస్థితుల వలన కావచ్చు, గృహంలో మాతృపరమైనటువంటి అనారోగ్య లోపాల వలన కావచ్చు, లేకపోతే ఏదైనా గృహ మార్పుల వలన కావచ్చు, వీరికి తండ్రి యొక్క ఉద్యోగ మార్పు, తల్లి యొక్క అనారోగ్య మార్పు, వీటి వలన చదువుకునే విద్యార్థులకి కాలేజీలకి, స్కూల్స్కి సరిగ్గా వెళ్ళలేకపోవటము, చదువుకున్నటువంటి విద్య గుర్తు లేకపోవటము, ఇలాంటి విపరీతమైనటువంటి చర్యల వలన కొంత మానసిక జుగుత్స కలిగే అవకాశము, శరీరము పైన ఆ యొక్క ప్రభావం పడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు. అట్లాగే ఏదైనా గృహ కట్టడాలు కానీ, ఏదైనా భూమి విషయాలలో కానీ బంధుమిత్రాదులతో కావచ్చు, కొంతగా పరిచయమైన వాళ్ళు కావచ్చు, ఉద్యోగ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, విదేశాల ద్వారా ఎవరైనా ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా, ఈ సెల్ ఫోన్స్ ద్వారా ఏదైనా మీ ధనాన్ని పెట్టండి, మీకు ఇంత డబ్బు వస్తుంది, లేకపోతే మీ యొక్క గృహము
లేకపోతే మీకు భూమి లభిస్తుంది, ఇలాంటి వ్యవహారాలు ఎన్నో చెప్తూ ఉంటారు. తొందరపడి నమ్మకండి, అవన్నీ ఫ్రాడ్ కాల్స్గా మీరు భావించండి. లేకపోతే లేనిపోని ఆకస్మిక ధన నష్టాలు మీకు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క రాహు 12లో ఉండడం ద్వారా సొంత నక్షత్రంలో ఉంటున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ రాహు సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు. దాని ద్వారా అనారోగ్య బాధలు, అట్లాగే ఏదైనా ప్రమోషన్స్, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి కూడా నిరుత్సాహానికి గురి చేస్తాయి. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీకు సరైనటువంటి ఆరోగ్యము నిలకడగా ఉండదు. మానసిక అప్రశాంతత చర్యలు, దుర్వ్యసనాలు, దుస్సాంగత్యాల వలన కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం కలుగుతుంది. బుద్ధి విహీనత్వము, జ్ఞానలోపత్వం వలన మీ చేతుల దాకా వచ్చినటువంటి కొన్ని ఆర్థిక, ఉద్యోగ, వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావము. ఈయన మీ సొంత ఇంట్లో ఉండి ఇప్పుడు సొంత ఇంట్లో రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నారు. దాని ద్వారా ఉద్యోగ విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు, సొంత ఊర్లో కావచ్చు, లేకపోతే వేరే ఈ దేశంలో కొత్త ప్రదేశాలకి మిమ్మల్ని తర్జుమా చేయొచ్చు. ఉద్యోగ విషయంలో అనారోగ్య లోపం మిమ్మల్ని బాగా పీడిస్తుంది. ఏలినాడి శని ప్రభావం పూర్వజన్మ కర్మ దుష్కృతాలన్నీ మిమ్మల్ని మీ కళ్ళ ముందు ప్రదర్శితం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శని దోష పరిహారార్థమై శని వలన మీకు పాదపరంగా బాధలు వస్తాయి. ఆ పాదాలలో వేళ్ల మధ్యలో ఎన్నో రకాలైనటువంటి జల సంబంధిత సమస్యలు కావచ్చు, మిమ్మల్ని చాలా చాలా ఆర్థికంగా కొంగదీసే పరిస్థితులు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతిదీ నిరుత్సాహమే. వెనక చేసినటువంటి పాపపుణ్యాలు లెక్కేస్తారు, వెనక ఎవరికన్నా ఏదన్నా పెట్టింది లెక్కలేసి మానసికంగా అప్రశాంతతకు గురవుతారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు మీకు వచ్చినప్పుడు విషయాలు అవన్నీ గతించిపోయిన రోజులు కాబట్టి వదిలించేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్లో నేను ఎలా ఉండాలనే ఆలోచన మాత్రమే స్వీకరించండి. లేకపోతే చేస్తున్న ఉద్యోగము పోతుంది, వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి, మీకు అనుకున్న వాళ్ళు కూడా దుర్మార్గులయ్యేటటువంటి మానసిక ఆలోచనలు కలుగుతాయి. అందరికీ దూరంగా బతకాలి, కుటుంబానికి వెలేసినట్టుగా ఉంటారు, కుటుంబంలో ధనము సరిపడక నానా విధమైనటువంటి అప్పులు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఏలినాటి శనిలో నానా బీభత్సకరం. అట్లాగే కోర్టు వ్యవహారాలు కావచ్చు, కోర్టు విషయాల్లో కావచ్చు, అట్లాగే చేసే ఉద్యోగంలో లేకపోతే గురువుల్ని సంస్కరించలేకపోవటము, గురువులతో సరిగ్గా మాట్లాడకపోవటము, వారికి 10 రూపాయలు ఏదైనా మత సంస్థలకి, చారిటబుల్ ట్రస్టులకి ఇచ్చి వాటి గురించే మాట్లాడుకొని మీ పూర్వపుణ్యం అంతా కూడా పాడు చేసుకునే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి దానం చేశారంటే వదిలేసేయండి, అది మీకు తెలియకుండా జరిగిపోయింది. డబ్బు పోతే ఎప్పుడైనా కూడా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యము పోతే, అంటే శరీర ధర్మం నశిస్తే, మానసిక లోపం కలిగితే ఎదుగుదల ఉండదు ఏ విషయంలోనైనా సరే. అందుకనే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనల్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ఇప్పుడు గోచారంలో మీ జాతకంలో దశాంతర దశలు ఇప్పుడు గోచారంలో ఇవి సరిగ్గా లేవు, కాబట్టి ఈ గ్రహము అనుకూలిస్తుంది జాతకంలో, ఇప్పుడు ఇక్కడ అనుకూలించట్లేదు. కాబట్టి ఆ అనుకూలతను పెంచుకోవడానికి చేసేవే ఈ పరిహారాలు. ఈ పరిహారాలు అభిషేక రూపంలో ఉండొచ్చు, జప రూపంలో ఉండొచ్చు, దాన రూపంలో ఉండొచ్చు, పూజలు, అట్లాగే హోమాలు, ఇట్లా ఎన్నో రూపాలుగా మన యోగులు ఋషులు మనకి ఇచ్చారు. ముఖ్యంగా భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు చక్కటి ఆకస్మికంగా మీరు అంతకుముందు కుటుంబపరంగా కావచ్చు, భార్యాభర్తల్లో ఎవరైనా మాట సహాయం చేస్తే వారి ద్వారా ధనం రావచ్చు, ఆకస్మికంగా చక్కటి కుటుంబపరంగా అన్నదమ్ముల పరంగా కూడా మీకు ధనము లభించే అవకాశము, అట్లాగే పూర్వపుణ్య ఫలం అంతా కూడా మూట కట్టినట్టుగా ఏదో రకంగా మీకు అనుకోకుండా బ్యాంకులో ధనము ఆపరేట్ అవుతూ ఉంటుంది. భాగ్యం చక్కగా ఏదైనా లాటరీ టికెట్ ద్వారా రావచ్చు, లేకపోతే ఏదైనా, అంటే జూదం అంటే తప్పు, కానీ ఏదైనా ఒక పందెం కాయడం ద్వారా కూడా ధనము రావడానికి అవకాశం ఉంటుంది. ఇది జాతకంలో ఓకే అయితేనే. కాబట్టి ఈ యొక్క బుధుడు 9లో ఉండటం ద్వారా విద్యార్థులు ఏదో ఆశిస్తారు, తమ యొక్క నాలెడ్జ్ని బయటికి ప్రదర్శించాలి, కొత్త ఇన్నోవేషన్స్ మేము కనిపెట్టామని చెప్పి అనుకుంటారు, దాన్ని లోకానికి చూపించాలని చెప్పి ఏదో తయారు చేస్తారు, కానీ ఉన్నట్టుండి అది కాస్త నిర్వీర్యమయ్యే పరిస్థితి కలుగుతుంది. అట్లాగే తల్లి యొక్క ఆరోగ్యపరంగా, తండ్రి యొక్క ఆరోగ్యపరంగా అకస్మాత్తుగా మీకు కొంచెం ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా బ్రెయిన్ పవర్ అనేటటువంటిది, బుద్ధి వికాసత్వం అనేటటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి వ్యాపార ధర్మం నశిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకోనటువంటి కొన్ని సంఘటనలు మీ యొక్క భాగ్యహీనత్వాన్ని కలుగజేస్తాయి, మీ మధ్య లేనిపోని సమస్యలను కూడా సృష్టిస్తాయనే చెప్పుకోవచ్చు. అయితే
రవి డిసెంబర్ 16 తర్వాత ఈ మీనరాశి వారికి 10వ స్థానంలో వస్తున్నారు కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇక్కడ వాళ్ళకి కావచ్చు, మరి ఉద్యోగము తప్పనిసరిగా రావటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు కూడా జాబ్స్ రిలీజ్ చేయటము, జాబ్స్ రావటము ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 7 తర్వాత ఈ కుజగ్రహము 10వ స్థానంలోకి వచ్చి కర్మ ప్రారంధాలను కలుగు చేస్తుంది. అంటే మత విశ్వాసాలని దూరం చేయటము, ఇది సాంప్రదాయం కాదు, ఇది ఆచారం కావచ్చు, మన ధర్మం కాదు ఇది, ఇట్లాంటి అనకూడదు. కానీ రెటమటపు మాటలు, వాగ్వాదపు చర్యలు, అవసరం లేని మాటలు జారటము కర్మ దోషాల్ని కలుగు చేస్తాయి. కొంచెం జాగ్రత్త వహించండి. తండ్రితో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో, అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు, ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు, కార్మికులు, కర్షకులు, మీకన్నా కింద పనిచేసే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త పడి మాట్లాడండి. ఆర్థికంగా ఎదుగుతారు. ఉద్యోగరీత్యా కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. లేదా చాలా చాలా ఉద్యోగంలో చాలా వైపరీత్యమైనటువంటి డౌన్ఫాల్స్ మీరు చూడాల్సిన పరిస్థితి, ఈ శని కుజుల యొక్క ప్రభావము చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి జన్మజాతక పర్యవేక్షణ ద్వారా మీ జాతకంలో నడుస్తున్నటువంటి దశాంతర దశలు ఏంటి, మీకు ఇప్పుడు ప్రజెంట్ గోచారము జాతకానికి అన్వయిస్తుందా లేదా, దాని పరంగా మీరు ఏ పూజలు చేసుకోవాలి, హోమాలు చేసుకోవాలి, అభిషేకాలు చేసుకుంటే మేము సర్వైవ్ అవుతాం అనేటటువంటి విషయాల్ని మీరు జాతకరీత్యంగా క్షుణ్ణంగా పరిశీలించుకోండి. మీనరాశి వారు ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన ఏ పూజలోనైనా పార్టిసిపేట్ చేయండి. తమలపాకుతో అర్చన చేయండి. నల్ల నువ్వులు ఏదైతే తెల్ల నువ్వులతో కానీ జీడీలు ఉంటాయి, అవి శనివారం పూట నైవేద్యం పెట్టి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. విద్యార్థులు, సంతానం కావాలనుకునేవారు, విద్యని అభ్యసించేటటువంటి వారు, ధనము కావాలనుకునేవాళ్ళు, ఇబ్బందులు పడే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పడేవాళ్ళు రావి చెట్టు చుట్టూ ఒక 8 శనివారాలు లేదా 19 శనివారాలు పసుపు దారం చుడుతూ గనక మీరు గనక, అంటే వివాహము, సంతానము, విద్య, వీరికైతే పసుపు దారము, అనారోగ్య దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మృత్యు భయాలు, ఇవన్నీ కొన్ని సమస్యలు, అప్పుల బాధలు అనుభవించే వాళ్ళు నల్లదారాన్ని గనక చుట్టూ గనక 19 ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేసి కాస్త పంచదార లేకపోతే నల్ల నువ్వులు ఉండి అక్కడ పెట్టేసేయండి. అవి గనక చీమలో ఏదో ఒక జీవరాశి ఉంటే మీ చేత్తో ఎవరికైనా 10 మందికి పంచండి, మీకు శుభం చేకూరుతుంది. ఓం నమో నారాయణాయ నమః.